15-16 సంవత్సరాల వయసులో మనం ఒక్కసారి ఏ విధంగా ఆలోచిస్తాం ఒకసారి థింక్ చేయండి. తను ఏ విధంగా ఆలోచించాడో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో ఎదగాలనే తపంతో చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. మనం ఏం చెప్తాం అంటే, అరే 18 సంవత్సరాలు వచ్చి నేను ఐడియా అంటే, అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న, నేను ఎంజాయ్ ఏంది ఎంజాయ్? అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే. ఎసార్నో మనం ఏం చేస్తామంటే, మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు, అరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు, నెగిటివ్. చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి, చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి. మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీజాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, పాజిటివ్ థింకింగ్ నేర్పండి. వాళ్ళు ఒక లీడర్ అవుతారు, ఇది నిజం. మనం ఏం చేస్తామంటే, నా కొడుకు ఏమీ చేయడు, ఎందుకు చేయడు? అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు? మన పిల్లలంటే ప్రేమ సార్, ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి, ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి, అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు. మరి క్రిస్టియానో రోనాల్డోకి చెప్పిన వాళ్ళు లేరు, తన మైండ్లో ఫిక్స్ అయింది, నేను ఒక టాప్లో ఉండాలి, ఒక టాప్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు. మరి అయ్యాడు. చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు క్రిస్టియానో రోనాల్డోకి. సో మరి మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రెడీనా? ఇక్కడ ఎవరం కోటేశ్వరం కాదండి, అవునా? ఎస్ఆర్నో అందరం పేదరికంలో నుంచి వచ్చిన